మొన్నటి వరకేమో సల్మాన్ ఖాన్ గారికి చంపేస్తామని చెప్పి బెదిరింపు కాల్స్ వచ్చినాయి. ఇప్పుడేమో సేఫ్ అలీ ఖాన్ గారికి డైరెక్ట్ అటాకే చేసిర్రు. అసలు ఏంది బ్రో, బాలీవుడ్ కి ఏమైతుంది? ఈ పోలీసు వాళ్ళకైతే లిటరలీ దమ్ము అవుతుంది. ఎందుకంటే ఇంకెంతమంది సెలబ్రిటీస్ని ఇట్లా చేస్తారని చెప్పి. ఇప్పుడు సేఫ్ అలీ ఖాన్ గారు లీలావతి హాస్పిటల్లో ఉన్నారు. కరెంట్ వైర్స్ కట్ చేసే బ్లేడ్ ఉంటుంది చూడండి, దానితోని సేఫ్ అలీ ఖాన్ గారిని 6 సార్లు పొడిచిర్రు. న్యూరో సర్జన్స్ డాక్టర్ నితిన్ అండ్ డాంగే న్యూరో సర్జరీ అండ్ కాస్మెటిక్ సర్జరీ కూడా చేసేసారు. కాస్మెటిక్ సర్జరీ అంటే ఏందో నేను చెప్తా వినండి. అలీ ఖాన్ గారు పెద్ద యాక్టర్ కదా, చాలా సినిమాలలో నటిస్తాడు కదా. సో ఇక్కడ మరక కనిపించకుండా కాస్మెటిక్ సర్జరీ చేస్తారు. అసలు ఆ ఇంటి వాచ్మెన్ ఏం చెప్తుండంటే నైట్ మొత్తం మెల్కనే ఉన్నా అసలు ఇంట్లోకి ఎవ్వరు పోలేరు అని చెప్తుండు. చెప్పినా కదా ముందే ముంబై పోలీసు వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ దొరకబట్టేసారు. అసలు అలీ ఖాన్ గారిని ఎందుకు పొడవాల్సి వచ్చింది? ప్రియాంక చతుర్వేది గారు ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి సంబంధించిన యూబీటీ ఎంపీ ఆవిడ ఏమంటుందంటే బాబా సిద్దికీ గారి హత్య జరిగి కొన్ని నెలలు కూడా జరుగుతలేదు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ గారికి వార్నింగ్ ఇస్తుంది. ఇట్లాంటి టైంలో అలీ ఖాన్ గారికి ఇలా జరగడం లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూరే, కోఇన్సిడెంట్ అస్సలు కాదు అని आविड अंटुंदी। देख रहे हैं किस तरीके से सेलिब्रिटीज पे अटैक हो रहे हैं, चाहे वो सलमान खान जी हो, चाहे वो बाबा सिद्दीकी जी का मर्डर हो, और अब सैफ अली खान जी को लेकर उनको स्टैप किया। और वो ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇంట్లోనే ఉన్నారు। అసలు ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే మొన్న నైట్ అర్ధరాత్రి 2:30కి జరిగింది। ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది? పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా, అటాక్ చేసినోడు దొరికిండా అన్నీ ఈ వీడియోలో మన దోస్తులకి ఎట్లయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానో మీకు కూడా అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తా। సో అంతకన్నా ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇది మన ఛానల్లో సెకండ్ వీడియో। ఒక 1K లైక్స్ అన్న కంప్లీట్ చేయండి। సో కంప్లీట్ చేసిరు కదా। ఇప్పుడు ప్రస్తుతం ఆడ ఏం జరుగుతుందంటే పోలీస్ వాళ్ళేమో పోలీస్ డాగ్స్ తీసుకొని మొత్తం పరిశీలిస్తున్నారు। ఫారెన్సిక్ టీమ్ ఏమో ఆడ ఎవరైతే వంటలు చేస్తారో వాళ్ళ బాడీ గార్డ్స్ వర్కర్స్ ఆ ఇంట్లో ఎవరెవరైతే ఏమేం పని చేస్తారో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేస్తారు। అవన్నీ ఎందుకు కలెక్ట్ చేస్తారు అంటే ఎవరు అటాక్ చేసారో తెలుసుకోవడానికి ఫింగర్ ప్రింట్స్ అవి దొరుకుతాయి కాబట్టి అవన్నీ కలెక్ట్ చేస్తారు। థర్స్డే 2 o'clock ఆ టైంలో ఈ ఫార్చ్యూన్ టవర్స్ లోనే టాప్ మోస్ట్ ఫ్లోర్ లో పెంట్ హౌస్ లో ఉంటారు సేఫ్ అలీ ఖాన్ గారు, వాళ్ళ భార్య అండ్ వాళ్ళ 2 పిల్లలు। సో ఈ పిల్లలకి కేర్ టేకర్ గా ఒక ఆవిడ ఉంది। నైట్ కావడంతో బాడీ గార్డ్స్ కేర్ టేకర్స్ చాలా మంది ఇంటికి వెళ్ళిపోయారు। సో ఒక ఆవిడ కేర్ టేకర్ గా ఉంది, ఆ పిల్లలు ఆ కేర్ టేకర్ నైట్ నిద్రిస్తున్న సమయంలో ఒక వ్యక్తి ఎలాంటి సౌండ్ లేకుండా ఆ రూమ్ లోకి వచ్చాడు। అప్పటికే ఆ కేర్ టేకర్ లేచి చూసింది। సో కొద్దిసేపు డిస్కషన్ చేసుకోరు। డిస్కషన్ అంటే వాళ్ళు మాట్లాడుకోవడం కాదు, ఒక అన్నోన్ పర్సన్ ఆ రూమ్ లోకి వస్తే ఆవిడ ఎవరు, నువ్వు ఎందుకు వచ్చినావు అని గట్టిగా అరిచేసింది। సో ఆ అరుపులకు సేఫ్ అలీ ఖాన్ గారు వచ్చి చూస్తే ఒక అన్నోన్ పర్సన్ ఆడ ఉన్నాడు। సేఫ్ అలీ ఖాన్ గారికి ఆ టెన్షన్ లో ఎవరు నువ్వు ఎందుకు వచ్చినావు అని డిస్కషన్ చేస్తుంటే కత్తి తీసుకొని 6 సార్లు సేఫ్ అలీ ఖాన్ గారిని పొడిచేశారు। మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాడు, ఎందుకంటే వాడికి కూడా భయం ఉంటది కదా। వాడు అలీ ఖాన్ గారిని పొడవడానికి 2 కారణాలు ఉన్నాయి। ఫస్ట్ పాసిబిలిటీ ఏంటంటే అలీ ఖాన్ గారు వాడిని ఏమైనా చేస్తుండొచ్చు అని చెప్పి వాడు పొడిచి ఉండొచ్చు, లేదా సెకండ్ పాసిబిలిటీ ఏంటంటే పిల్లల రూమ్లో నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అలీ ఖాన్ గారు ఇట్లా లాగి ఉండొచ్చు। సో దానివల్ల పొడిచి వెళ్ళిపోవచ్చు। కానీ ఆ కత్తితో చేసిన గాయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా లోతుగా ఉన్నాయి, భుజాల ఏరియాలో నెక్ ఏరియాలో గాయాలైనాయి। వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేచి లీలావతి హాస్పిటల్కి తీసుకెళ్లారు। సో హాస్పిటల్కి రీచ్ అయ్యే టైంకి 3:30 AM అయింది। అదే టైంకి డాక్టర్ దంగయ్య గారు వచ్చారు, న్యూరో సర్జరీ స్టార్ట్ చేశారు। అరౌండ్ 1 గంట సేపు అయ్యింది। సో దాని తర్వాత ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది। न्यूरो सर्जरी और प्लास्टिक सर्जरी दोनों कंप्लीट हुआ है और उनको ऑपरेशन थिएटर से। సో చెప్పినా కదా ముందే ముంబై పోలీసు వాళ్ళు ఫైనల్ గా సీసీటీవీ ఫుటేజ్ ని సాధించారు। ఇంకో ఇక్కడ వేస్తున్న చూడండి। సో చూసినారు కదా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే బయటపడ్డ విషయం ఏంటంటే వాడు వచ్చింది ఫైర్ ఎగ్జిట్ నుంచి అంట। సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే
మినిమం 5 minutes లో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీ ముంగడ పెట్టిన.